హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్విల్లు 11. అందరికీ శుభోదయం. నిన్న కొడైకెనాల్లో అన్ని టూరిస్ట్ ప్లేసెస్ చూడడం జరిగింది. చాలా ఎంజాయ్ చేశాము. ఎవరైతే లాస్ట్ వీడియో చూడలేదో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగు యాజ్ యూజువల్గా మార్నింగ్ 6 కల్లా లేచి వాకింగ్ వెళ్దామని నా రిసార్ట్స్ నుంచి కిందకి రావడం జరిగింది. బయట వాతావరణం చాలా ప్లెజెంట్గా, అట్మాస్ఫియరు పీస్ ఆఫ్ మైండ్తో కూల్గా ఉంది. బయట అట్మాస్ఫియరు చాలా కూల్గా ఉంది. మార్నింగ్ పక్షుల కిలకిలా రావాలు చెవులకి ఇంపుగా ఉన్నాయి. రాత్రి వర్షం పడడం వలన పొల్యూషన్ ఏమీ లేదు. పచ్చని చెట్లు చాలా అందంగా, అద్భుతంగా ఉంది. ఇక్కడ రోజా చెట్లు పూలు పూస్తే కనీసం వారం నుంచి 15 రోజులైనా వాడవండి. ఎందుకంటే ఆ వాతావరణంలో అవి బాగా డెవలప్ అవుతాయి. రిసార్ట్ నుంచి కొంత దూరం వాకింగ్ చేద్దామని బయలుదేరడం జరిగింది. ఇక్కడ నైటు ఫారెస్ట్ నుంచి కొన్ని ఎనిమల్స్ రిసార్ట్స్కి రావడం చూశాను. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, అది అడవి వైల్డ్ దున్నపోతు. ఇది జనరల్గా మనకి ఇక్కడ మార్నింగ్ టైంలో వస్తూ ఉంటాయి. ఏమిటో ఇది వివరించలేనిది, మది ఆగమన్నది తను ఆగనన్నది, భాషలేని ఊసులాట సాగుతున్నది. అందుకే ఈ మౌనమే భాష అయినది. కోరుకోని కోరికేదో తీరుతున్నది. ఏమిటో ఇది వివరించలేనిది, మది ఆగమన్నది తను ఆగనన్నది. కొడైకెనాల్లో 2 డేస్ స్పెండ్ చేసిన తర్వాత మేము చెక్అవుట్ అవ్వాల్సిన టైం రావడం జరిగింది. సో మేము మార్నింగ్ కాంప్లిమెంట్గా ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని చెక్అవుట్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని మా ప్రయాణాన్ని తిరిగి కొనసాగించాము. నెక్స్ట్ మేము మదురై శ్రీ మీనాక్షి అమ్మవారిని అలాగే సుందరేశ్వర స్వామిని దర్శించుకోవాలని మా ప్రయాణాన్ని కొనసాగించాము. ఇలాలా సమయాన్ని నిలపమందే, నడక మరిచి నీ అడుగు వడిన నా అడుగు ఆగుతుందే. నడక నేర్చి నీ పెదవి పైన నా పెదవి కదులుతుందే. ఆపలేని ఆట ఏదో సాగుతున్నదే. కొడైకెనాల్కి ముఖద్వారంగా చెప్పుకునే సిల్వర్ క్యాస్కేడ్ వాటర్ ఫాల్స్ మేము వచ్చే టైంలో నైట్ టైం కావడం వలన విజన్ తక్కువగా ఉన్నింది. సో కవర్ చేయలేకపోయాము. అందుకని రిటర్న్ జర్నీలో ఇక్కడ కాసేపు స్పెండ్ చేసి ఎంజాయ్ చేసాము.
కొడైకెనాల్ నుంచి మేము మదురైకి ప్రయాణం చేయడం జరిగింది. టోటల్ 117 కిలోమీటర్స్, మాకు 3 అవర్స్ జర్నీ. మదురై చేరుకున్న తర్వాత మాకు టైము అరౌండ్ 2 అయిందండి. సో మేము లంచ్ చేసేందుకు కార్ పార్క్ చేసి లంచ్కి వెళ్తున్నాము. మదురైలో మంచి ఫుడ్, వెజ్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందని ఎంక్వైరీ చేస్తే మాకు దగ్గరలో మీనాక్షి భవన్, దాదాపు 100 సంవత్సరాల ఫేమస్ హోటల్ అని చెప్పారు. ఫుడ్ చాలా బాగుంది, కంప్లీట్గా వెజ్, సౌత్ ఇండియన్ మీల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. టిఫిన్స్ అలాగే భోజనం కూడా అందుబాటులో ఉంది. మేము సౌత్ ఇండియన్ మీల్స్ తిని దాదాపు ఒక 3 to 4 days అయింది. సో మాకు ఫుడ్ బాగా అనిపించింది. మేము భోజనం చేసిన హోటల్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మాకు టెంపుల్ ఉంది. మేము అలా కాసేపు నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. ఈ మార్గ మధ్యంలో చాలా చిన్న చిన్న మెస్సులు ఉన్నాయి. అలా నడుచుకుంటూ టెంపుల్ ఉన్న మాడవీధుల్లోకి రావడం జరిగింది. చుట్టూ 4 దిక్కుల 4 గాలిగోపురాలు టెంపుల్ ఎంట్రన్స్కి ఉన్నాయి. మేము ఉత్తర గాలిగోపురం ద్వారా టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. మేము టెంపుల్ దగ్గర రీచ్ అయ్యే టైం 3 అరౌండ్ అయింది. సో 4 టెంపుల్ ఓపెన్ చేస్తారు అని చెప్పారు. సో కాస్త టైం దొరికింది. అక్కడ ఎదురుగా ఉన్నటువంటి చిన్న ఒక షాప్, అంటే అన్ని రకాల లేడీస్ ఆర్టికల్స్ షాపింగ్ చేసేదానికి వెళ్ళారు. ఇక్కడ రకరకాలైన బ్యాంగిల్స్, కుంకుమ, పసుపు, చందనం అన్నీ ఇక్కడ ఈ షాప్లో చూసాము. కలెక్షన్స్ బాగున్నాయి. మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్లో రినోవేషన్ వర్క్స్, పెయింటింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అమ్మవారి టెంపుల్ గాలిగోపురాలకి మరియు ఆలయ మొత్తానికి పెయింటింగ్ వర్క్ మినిమం 3 years పడుతుంది అని అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న కళాత్మకత, చిత్రాలపై ఉన్న రంగులు వేసేందుకు ముందుగా వైట్ వాష్ వేసిన తర్వాత దానిపైన రకరకాల రంగులు వేయడానికి ప్రస్తుతానికి ఈ విధంగా కర్రలతో నిర్మాణాలు చేసుకున్నారు. తర్వాత పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తారు. దాదాపు 3 years టైం పడుతుంది. దగ్గరలో కుంభాభిషేకం అలాగే కొన్ని ప్రత్యేక ఉత్సవాలు ఉండడం వలన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు.
ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే మదురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన తపస్సుకు మెచ్చి పార్వతీదేవి ఆయన కుటుంబంలో వారసురాలుగా జన్మించింది. ఆ చిన్నారికి అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు. యుద్ధ విద్యలో పరిణితి చెందిన ఆమె ఒకసారి కైలాసాన్ని స్వాధీనం చేసుకోవాలని బయలుదేరుతుంది. అక్కడ యోగ నిద్రలో ఉన్న పరమశివుడిని చూసి ముగ్ధురాలవుతుంది. యోగ నిద్ర నుంచి మేలుకున్న శివుడు తన కోరికే మేరకు జన్మించిన కన్యగా భావించి ఆమెని వివాహం చేసుకున్నాడు. ఆమె మీనాక్షి. ఆమెను వివాహం చేసుకున్న శివుడు ఈ క్షేత్రంలో సుందరేశ్వరునిగా కొలువు తీరాడు. ప్రతి ప్రాంతంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే మదురైలో ఫుడ్ జిగర్తాండా ఫేమస్ డ్రింక్ అండి. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మనకు బాదం మిల్క్ దొరుకుతుంది. అలాగే ఈ జిగర్తాండా అంటే బాదం మిల్క్లో స్పెషల్ ఏంటంటే ఇందులో బాదం బంక మేము గమనించాము. బాదం బంకని మిక్స్ చేశారు. టేస్ట్ డిఫరెంట్గా ఉంది, కానీ బాగా అనిపించింది. మదురై క్షేత్రం ఏదైతే ఉందో అది వైగై నదీ తీరంలో ఉంటుంది. సాధారణంగా ఏ ఆలయానికి వెళ్ళినా ముందుగా స్వామివారిని దర్శించుకుని తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం సాంప్రదాయం. అయితే మదురైలో మాత్రం ముందుగా శ్రీ మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తరువాత శ్రీ సుందరేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇది ఆచారం. పూర్వం దేవేంద్రుడు స్వర్ణ కమలాలతో శివుడిని ఇక్కడ పూజించి పాపాన్ని పోగొట్టుకున్న క్షేత్రంగా కూడా చెబుతారు. అందుకే దీనిని స్వర్ణ కమల తటాకం అనే పేరు కూడా రావడం జరిగింది. మధువు అంటే అమృతం. త్రినేత్రుడైన పరమశివుడు మధువును వర్షింపచేసిన ప్రాంతం కనుక ఈ ప్రాంతాన్ని మదురై అనే పేరు రావడం జరిగింది. మేము మదురైని వీక్షించడం మొదటిసారి. అమ్మవారి దర్శనం, స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. మాకు చాలా ఆనందంగా అనిపించింది. మదురైలో దర్శనం పూర్తి చేసుకునే సమయానికి మాకు సాయంత్రం 6 గంటలు పట్టింది. తిరిగి మా ప్రయాణాన్ని కొనసాగించాము. మేము మదురై నుంచి శ్రీరంగం చేరుకోవాలని బయలుదేరాము. మదురై నుంచి శ్రీరంగం 134 కిలోమీటర్లు, 2 గంటల సమయం పడుతుంది. సో నైట్ మేము శ్రీరంగంలో స్టే చేసి మార్నింగ్ శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకోవాలని మా ప్రయాణాన్ని కొనసాగించాము. నైటు శ్రీరంగం చేరుకునే టయానికి మాకు 8 గంటల 30 నిమిషాలు పట్టింది. సో డిన్నర్ లైట్గా టిఫిన్ చేసేందుకు శ్రీరంగం నుంచి ఒక 4 కిలోమీటర్స్ హైవేలో ఉన్న సంగీత రెస్టారెంట్కి వచ్చాము. అక్కడ టిఫిన్ చేసి కొంతసేపు టైం స్పెండ్ చేసాము. సో మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని భావిస్తూ తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాము. అంతవరకు సెలవు. నమస్కారం.